మూసీ ప్రాజెక్టుపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో మూసీ ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించిన కేటీఆర్ డీపీఆర్ లేకుండానే ఇళ్లు కూలుస్తున్నారన్నారు. 16,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు మూసీ అభివృద్ధిపై ప్రభుత్వం క్లారిటీగా ఉందన్నారు. బీఆర్ఎస్ మాదిరిగా తాము ప్రచార ఆర్భాటాలు చేయటం లేదని కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసింది. డిపిఆర్ ప్రిపరేషన్కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి డిపిఆర్ ప్రిపరేషన్కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది. మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి డిపిఆర్ 18 నెలల్లో తయారవుతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి. ఏడీబీ అనేది మూసీ ప్రాజెక్టు కోసం లోన్ మంజూరు చేసింది అని మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ శాసనసభలో ఇచ్చారు అధ్యక్ష. జనవరి 23 నాడు ఏడీబీ ఇచ్చిన సమాధానం అధ్యక్ష ఏం చెప్పారు? నో ఏడీబీ ఫైనాన్సింగ్ అప్రూవ్డ్ అండ్ నో డిపిఆర్ సబ్మిటెడ్ బై ఎంఆర్డీసీఎల్. దిస్ ఈజ్ ఏడీబీస్ రెస్పాన్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్తున్న మాట ఏంటంటే తప్పు, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లేదు, ఏ అప్రూవల్ లేదు, ఇంతవరకు ఏడీబీ అప్పే ఇవ్వలేదు అని చెప్పి కుండబద్దలు కొడుతూ మాకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, డిపిఆర్ సబ్మిట్ చేయింది పైసలు ఆడికి వెళ్ళిస్తామని చెప్పి ఏడీబీ చెప్పిన మాట నేను మంత్రి గారికి పంపిస్తాను. మంత్రి గారు మాకు విచిత్రంగా అనిపిస్తుంది. మాకు అర్థమైంది ఏమంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేవు, ఏడీబీ లోన్ ఇవ్వలేదు, ప్రణాళిక లేదు, కేవలం 1,50,000 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీకి వ్యతిరేకం కాదు. 2 నెలలు ఎట్లా కంప్లీట్ అవుతుంది? 3 నెలలు ఎట్లా కంప్లీట్ కాలేదు? ఈరోజు డిపిఆర్ సంబంధించిన అంశం విషయంలో మెయిన్హార్ట్ అనే సంస్థకు we have onboarded in December 2024. They have given a DPR February 2026 లో వారు సబ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ మేము చెప్పిన ఫస్ట్ ఫేజ్కి సంబంధించి అధ్యక్ష ఆ రోజు వచ్చిన రిపోర్ట్కి సంబంధించి ఏడీబీ సంస్థ వారు 3 సార్లు ఈ మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన రీజనవేషన్ గురించి రావటం జరిగింది అధ్యక్ష. మరి డిపార్ట్మెంటల్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించి వారు ఏడీబీకి ఫండింగ్ కోసము ప్రతిపాదన పంపించాం అధ్యక్ష. ఏడీబీకి సంబంధించి కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి వారు ప్రాథమికంగా వారు సాటిస్ఫాక్షన్ ఇవ్వటం జరిగింది. ఈరోజు డిపిఆర్ని ఏడీబీ వారు ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు టోటల్ ఫార్మల్ అప్రూవల్ సార్ వారు ఇచ్చిన సమాధానం చెప్పింది వారికి వచ్చింది ఏదైతే ఏడీబీ ద్వారా లెటర్ వచ్చిందో ఇతర సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారు అప్రూవల్ ఇచ్చినప్పుడే వారు అప్రూవల్ అంటారు అధ్యక్ష. అందుకోసం వారు ఆ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏడీబీకి సంబంధించిన అప్రూవల్ నెక్స్ట్ బోర్డు మీటింగ్లో వస్తుందని మేము వెయిట్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడే వారు ఇస్తారు, లేకుంటే వారు సింపుల్గా మీరు ఇచ్చారా అంటే మేము ఇప్పటి వరకు ఇవ్వలేదని తప్పకుండా సమాధానం చెప్తారు ఏడీబీ సంస్థ వారు. మీలాగా కేవలం ప్రచార ఆర్భాటం కోసం మొదలుపెట్టి ఏదో తూతూ మంత్రంగా చేసి వదిలేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా ఉస్మాన్ సాగర్ నుంచి గండిపేట దగ్గర నుంచి మొదలయ్యేటువంటి ఈ మూసీని మొదటి దశలో బాపు సరోవర్ వరకు గాంధీ సరోవర్గా పేరు మార్చడం కాదు, ఆయన ఆలోచన చేసినట్టుగా అత్యంత పేదవాడు కన్నీళ్లు తూడుస్తూ వాళ్ళకి ఆ శుభ్రం చేసినటువంటి హైజీనిక్ కండిషన్స్లో అభివృద్ధి చేస్తున్నటువంటి మూసీ పరివాహ ప్రాంతంలో వాళ్ళ భాగస్వాములు చేసేటువంటి ప్రక్రియ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని అభినందించవలసిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను.